వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షం పడుతుంది. మరి ఇలాంటి వర్షాల నుంచి మీ స్లాబ్ 100% వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. హైదరాబాద్లో ఈ సమ్మర్లో 45 డిగ్రీస్ రికార్డ్ టెంపరేచర్ నమోదైంది. అదే రోజు 3 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షానికి ఒక్కసారిగా టెంపరేచర్ 45 డిగ్రీస్ నుంచి 25 డిగ్రీస్కి పడిపోయింది. మరి ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫ్లోరింగ్లో థర్మల్ స్ట్రెసెస్ ఏర్పడి క్రాక్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ క్రాక్స్లో నుంచి వాటర్ స్లాబ్లోకి ఎంటర్ అవుతుంది. ఇలాగే కొంతకాలం కొనసాగితే దాని ప్రభావం స్లాబ్లో ఉన్న స్టీల్ని తుప్పు పట్టిస్తుంది. దీనినే టెక్నికల్గా కరోజన్ అంటాం. ఈ కరోజన్ ఒక్కసారిగా మీ స్లాబ్లో వచ్చిందంటే మన బాడీలో క్యాన్సర్ వచ్చినట్లే. స్లోగా స్ట్రక్చర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బిల్డింగ్ స్కెల్టన్ డ్యామేజ్ అవుతుంది. ఫాస్రాక్ బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్. ఇట్ ఈస్ ఎ సింగిల్ కాంపోనెంట్ రెడీ టు యూజ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ విత్ హై బిల్డ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కోటింగ్ ఫర్ స్లాబ్. ముందుగా స్లాబ్లో వచ్చిన క్రాక్స్ని ఫాస్రాక్ నైటోసీల్ PU సీలెంట్తో సీల్ చేసుకోవాలి. ఇది క్రాక్స్ని ±50% మూమెంట్ అకామిడేట్ చేస్తుంది. తర్వాత సర్ఫేస్ని ప్రాపర్గా డస్ట్ పార్టికల్స్, ఫంగస్, ఆల్గే లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ప్రైమర్ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ప్రైమర్ మనము ఫాస్రాక్లో నైటో ప్రైమ్ AW అనే ప్రోడక్ట్ని ఒక లేయర్ ప్రైమర్ వేసుకోవాలి. సో ఈ ప్రైమర్ వేసిన తర్వాత మనం మినిమం 3 to 4 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత బ్రష్ బాండ్ రూఫ్ గార్డ్ 3 లేయర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ రెడీ టు అప్లై వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఇది ఒకదానికి మరొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఈ విధంగా 3 లేయర్స్ వేసిన తర్వాత మనము దీన్ని 7 days అట్మాస్ఫియరిక్ క్యూర్ అంటే గాలి ద్వారానే క్యూర్ అవ్వనివ్వాలి. దీని టెక్నికల్ పారామీటర్స్ చూద్దాం ఇప్పుడు. ఇది టోటల్ థిక్నెస్ వచ్చేసి 1 mm అచీవ్ అవుతుంది అండ్ దీని ఎలాంగేషన్ వచ్చేసి 75%. మరియు ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా క్రాక్ బిడ్జింగ్ ఇస్తుంది. అంటే దీంట్లో ఉన్న ఎలాస్టిసిటీ ఎలాస్టోమరిక్ ప్రాపర్టీ వల్ల ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా మనకి బిడ్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ UV రెసిస్టెన్స్. ఎండల ప్రభావం వల్ల ఇది మనకి బ్రిటిల్ అయిపోయి ఊడిపోవడం జరగదు. అండ్ ఇది మినిమం 5 to 7 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిపైన ఫంగస్, ఆల్గే ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ యాంటీ స్కిడ్. దీనిపైన నడవచ్చు, జారిపడడం అట్లాంటివి జరగదు. ఇట్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమేటికల్ కండిషన్స్. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ ఇన్ హైదరాబాద్ క్లైమేట్ ఫర్ లాస్ట్ 15 years. సో ఇది ఒక 1000 square feet ఏరియాకి ఒక 5 buckets రూఫ్ గార్డ్ మనం తీసుకున్నట్లయితే అండ్ 10 liters నైటో ప్రైమ్ AW ప్రైమర్ తీసుకున్నట్లయితే 1000 square feet ఏరియాకి మనం కవర్ చేయొచ్చు విత్ 1 mm థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ బకెట్స్ తగ్గించడం జరుగుతుందో ప్రోడక్ట్ కోటింగ్ థిక్నెస్ అనేది 1 mmకి తగ్గుతుంది. సో ఇది 1 mm ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఈ విధంగా మనం ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది.